Hello guys, welcome back to our YouTube channel Sai Square. So it's a part 2 friends. మేము మెట్రోది పార్ట్ 1 చెప్పాను కదా, ఇట్స్ పార్ట్ 2. కోటిలో మేము లైక్ అంటే మా బావ వాళ్ళ పాపకి సో స్కూల్కి కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నాము, లైక్ బ్యాగ్, షూస్, సాక్స్. సో అది మేము షార్ట్లో కూడా అప్లోడ్ చేసాము. చూడండి ఏమేమి థింగ్స్ తీసుకున్నాము అనేది. ఇక్కడ నేను చూపిస్తాను మేము ఏం థింగ్స్ తీసుకున్నాము అనేది. సో ఇట్స్ కంప్లీట్ కోటి ఫ్రెండ్స్. సో మనకు మెట్రో అవైలబుల్ ఉందని చెప్పా కదా, ఉమెన్స్ కాలేజ్. సో ఇక్కడ వచ్చేసి బ్యాగ్స్ చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో బ్యాగ్స్. సో బ్యాగ్స్ అనేవి చాలా వరకు అమ్ముతున్నారు, ఎందుకంటే ఇది స్కూల్ సీజన్ కాబట్టి. సో హియర్ వి గో ద ఉమెన్స్ కాలేజ్. అక్కడ మీరు స్టాచ్యూ చూసారు కదా, ఆర్చ్ అక్కడ. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. మనకు కోటిలో అమ్ముతారు. ఇక్కడ వచ్చేసి ఫ్రాక్స్, కాటన్ ఫ్రాక్స్, చిన్నపిల్లల నుంచి 8 to 9 years వరకు ఉన్న పిల్లల వాళ్ళకు కాటన్ ఫ్రాక్స్ వచ్చింది. సో ఇది వచ్చేసి మన మెట్రో బస్ హైదరాబాద్లో ఉంటుంది. యా ఇక్కడ నుంచి చూడండి ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఎండ మాత్రం టూ మచ్ కొడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే. చూడండి, నేను దండలు అవన్నీ అడిగితే మా హస్బెండ్ అంటే అన్ని పిచ్చి పిచ్చివి ఎందుకు కొనుక్కుంటావు, కొంటే మంచిగా కొను అనేసి ఒకసారి అన్నాడు. ఇంకా మనం హర్ట్ అయిపోయినాం. అయినా మనం మొక్కుతామా, కొంచెం సేపు హర్టింగ్. షాపింగ్ దగ్గర వెనక పోము కదా ఫ్రెండ్స్, తగ్గేదే లేదు నీ అవ్వ అనుకుంటా షాపింగ్ చేస్తాం. షాపింగ్ ఉన్నప్పుడు అలగొద్దు ఫ్రెండ్స్, అలిగితే మనమే లేడీస్కే లాస్ అవుతుంది కదా. అవునా కదా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ చూడండి బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే కాస్ట్ మాత్రం చెంప మీద కొట్టినట్టే చెప్పిండు ఫ్రెండ్స్. ఇంకా నేనేం అనలేదు ఆ కాస్ట్కి. సో వాళ్ళకు కూడా అంత పడుతుండొచ్చు చెప్పారు. సో వాళ్ళు చెప్పినందుకు మనం ఇంకా తక్కువకి అడగొద్దని మేము వచ్చేసాము. సో బ్యాగ్స్ అయితే చూసాము. ఫస్ట్ ఇతని దగ్గరే చూసాము, మొత్తం తిరిగి మళ్ళీ ఇతని దగ్గరే వచ్చి తీసుకున్నాము. పింక్ కలర్ బ్యాగ్, గర్ల్స్ కాబట్టి పింక్ ప్రిఫర్ చేస్తారు కదా, పింక్ అని చెప్పింది. సో పింకే తీసుకున్నాము. చిన్నపిల్లల ఫ్రాక్స్ అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్. మగవాళ్ళవి బట్టలు అన్నీ బాగుంటాయి. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఒకటి నేను ఏం అబ్జర్వ్ చేశానంటే, చాలామందికి అమ్మే వాళ్ళకు మాత్రం చాలా కోపం వస్తుంది ఇక్కడైతే. ఇక్కడ చూడండి వీళ్ళ దగ్గర వచ్చేసి మేము సాక్స్ తీసుకున్నాము. సో మేము 4 sets తీసుకున్నాము 100 రూపీస్కి. సో మా మమ్మీ స్కార్ఫ్ అడిగింది. సో మా మమ్మీ కోసం స్కార్ఫ్ ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్, బ్లాక్ అండ్ వైట్లో. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గర్ల్స్ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఏం తీసుకోలేదు ఫ్రెండ్స్, అంత పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు నాకు. సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టేక్ దాట్. సో దాట్స్ వై వి డిడ్ంట్ టేక్ ఇట్. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లూజ్ పాయింట్స్ ఫ్రెండ్స్, 100 రూపీస్. చాలా డేస్ వస్తుంది. ఇట్స్ వర్తబుల్ అని అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఇయర్స్ వాడతాను. సో బాగుంటాయి, కంఫర్టబుల్గా ఉంటాయి. సో తీసుకున్నాను అవి కూడా. నేనైతే ఒక 2 or 3 తీసుకున్నట్టున్నా ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా గుర్తుకు లేదు. సో ఇంకా తల మీద బట్టేసుకొని తిరుగుతున్నాను. ఎండ మాత్రం చింతపండు పడ్డది ఫ్రెండ్స్, టు బీ ఏ ఫ్రాంక్. ఇంకా నాకు అనిపించింది అక్కడ ఉన్న వాళ్ళకు మనం అడిగే కాస్ట్కి వాళ్ళ కోపం ఎందుకు వస్తుంది అంటే, ఎండకు నార్మల్గా నేను ఒక్క పూట తిరుగుతూనే ఇంత చిరాకు వచ్చింది. వాళ్ళు డైలీ అమ్ముకునే వాళ్ళకి ఎంత రావాలి అని అనుకొని లైట్ తీసుకున్న ఫ్రెండ్స్. చాలామంది చాలా రకాలుగా తిడుతున్నారు అక్కడ అమ్మేవాళ్ళు. నాకు అది చాలా బాధ అనిపించింది. సో నాకు నెక్స్ట్ అర్థమైపోయింది, ఎండలో అమ్ముతున్నారు కాబట్టి అంత కోపం అనేది ఇట్స్ ఏ కామన్ అనిపించింది. సో ఇక్కడ షూస్ తీసుకుందామని చూశాను, బట్ చార్మినార్ కూడా వెళ్ళాము, అది కూడా ఉంది ఫ్రెండ్స్. పార్ట్ 3లో వస్తుండొచ్చు మైబీ. సో షూస్ అయితే అక్కడ తీసుకున్నాము. ఇక్కడ ఎందుకు తీసుకోలేదంటే ఫ్రెండ్స్, రీజన్ వచ్చేసి అతనికి ఎక్కువ రావడం వల్లనేమో తెలీదు, అసలు సరిగ్గా ఇవ్వట్లేదు, అసలు చెప్పట్లేదు కాస్ట్ కూడా. మన కాస్ట్ చెప్పండి మనం ఎలా తీసుకుంటాము. కోపం వచ్చేసింది నాకు, ఇంకా వెళ్ళిపోయిన ఫ్రెండ్స్ అక్కడ నుంచి. కోపం వచ్చేసి నాకైతే చెప్పాలా, అట్లీస్ట్ చెప్పాలా కాస్ట్ ఎంత అని. మరి అంతగా వాళ్ళు స్పెండ్ చేయకపోతే ఎలా? అమ్ముకునే వాళ్ళకి ఎంత ఉంటాయి, తీసుకునే వాళ్ళకి మనకి ఎంత ఉండాలా? కనీసం కాస్ట్ చెప్పలేదు, నాకు చాలా కోపం వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ ఒక దండ తీసుకున్నా ఫ్రెండ్స్ నేను. సో గాజులు అన్నీ ఉన్నాయి, బట్
మట్టి గాజులు తీసుకుందాం అనుకున్నాం, మళ్ళీ మన జర్నీలో తీసుకెళ్లే వరకు పగిలిపోతాయని తీసుకోలేదు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయి కదా దండలు, చిన్నపిల్లలకైతే సూపర్ ఉంటాయి. సో ఇది ఒకటి తీసుకున్నాము, మల్టీ కలర్ దండ. సో అక్కడికక్కడే ఫ్రెండ్స్ 100 రూపీస్ డిఫరెన్స్ చూపిస్తున్నారు బట్టలలో కూడా. సో ఒక్కొక్క రేట్ అని ఫిక్స్డ్ ఏం లేదు ఇక్కడ. చెప్పులు అన్నీ బాగున్నాయి, ఏ మాటికి అన్నీ ఫిక్స్డ్ అని పెట్టేస్తున్నారు. సో చాలామందికి ఎట్లా అంటే ఈ ఫిక్స్డ్ అని పెట్టే వరకు ఎట్లా అయిపోతుంది అంటే ఇంకా అంతే కదా అనేసి లైట్ తీసుకుంటారు. ఎప్పుడైనా కాస్ట్ అనేది పెట్టొద్దు ఫస్ట్ థింగ్, కానీ అక్కడ అందరూ పెడుతున్నారు, మేబీ అడగడం వల్ల పెడుతున్నారేమో. సో వీ టు డోంట్ నో, వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ వీ షుడ్ నాట్ టాక్ అబౌట్ దట్, ఇట్స్ మై ఫీలింగ్. సో లంగాలు చూసాము, అడిగాడు తీసుకుందామా అనేసి పిల్లలకి, అంటే వద్దు అని చెప్పా. ఎందుకంటే ఫ్రెండ్స్ అవి చాలా డేస్ మనకు వర్తబుల్ ఉన్నది తీసుకోవాలా. టాప్స్ కూడా కాస్ట్ తక్కువ ఉన్నాయి, ఎక్సెల్లో ఉన్నాయి, ఎక్సెల్ ఎంలో ఉన్నాయి. షాపింగ్ మాల్స్ వాళ్ళు కూడా బాగా మంచి రిసీవ్గా చేసుకుంటున్నారు. సో కోటి అయితే ఓకే ఫ్రెండ్స్, నాట్ బ్యాడ్. సో ఇంకా అన్నీ అక్కడ దొరకాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయి. క్యాప్స్, సాక్స్, షూస్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్ అని చెప్పొచ్చు. చిన్నపిల్లల బట్టలు కూడా చాలా బాగున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. సో నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. కాకపోతే ఎండ మాత్రం చింతపండు కొట్టింది. ఇంకా మా ఆయనకు నేను ఇంకా టార్చర్ చూపించిన, నాకు ఎండలో ఈ జర్నీ నడుచుడు తీసుకున్నాడు అంటే పెద్ద చిరాకు వచ్చేసింది. లైట్ తీసుకున్నాం వద్దు అన్న అప్పటికి. సో ఇంకా తప్పలేదు, ఆ ఎండలో తిరిగాము. సో ఇది మా పైన పాపకి తన్వి కోసం తీసుకుందామని చూశాను, కొంచెం స్టిచ్చింగ్ పోయింది. సో అది నాకు నచ్చలేదు, మొత్తం తీసుకుంటే స్టిచ్చింగ్ పోతుంది కదా, తీసుకొని వేస్ట్ అనేసి తీసుకోలేదు. నాకు మా పైన పాప అంటే చాలా ఇష్టం తన్వి. సో తన కోసం ఎప్పుడు ఏదో ఒకటి తీసుకుంటాను, ఈసారి ఏం తీసుకోలేదు తన కోసం. సో చూడండి ఫ్రెండ్స్, చూస్తే మీకు అర్థమవుతాయి ఏంటివి ఏంది అని. లెగ్గిన్స్, స్కార్ఫ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ కమ్మాలు చూడండి ఎంత వెరైటీస్, పెద్ద పెద్ద కమ్మాలు. సో నాకు అవి నచ్చవు ఫ్రెండ్స్, అందుకని నేను తీసుకోలేదు మోస్ట్ ఆఫ్ ద టైం. సో అందరికి ఎండలో తీసుకుంటున్నారు, పాపం చెమటలు గారిపోతున్నాయి అక్కడ ఉండే అమ్మే వాళ్ళకు కూడా. నిజంగా అక్కడ ఉండే అమ్మే వాళ్ళు ఎండలో జర్నీ గ్రేట్ ఇది. సో డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. సో పార్ట్ 3 రాబోతుంది. చార్మినార్ వెళ్ళాము.